హెడ్లైన్స్ చూద్దాం. రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని క్రీడాపరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని పేర్కొన్న రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. ఓటు వజ్రాయుధమని ప్రతి ఓటరు ఓటు హక్కును ఉపయోగించుకోవాలని పేర్కొన్న తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని పేర్కొన్న తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టికే విశ్వేశ్వరరెడ్డి. అర్హత పొందిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొంది ఆ ఓటును సద్వినియోగం చేసుకుని సరైన ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని సూచించిన జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ. రాబోయే రోజుల్లో రాజమహేంద్రవరాన్ని క్రీడాపరంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం రాజమహేంద్రవరం నేషనల్ హైవే సమీపంలోని ఎస్పీ గ్రౌండ్ లోని గ్రాడ్యుయేటర్ క్రికెట్ క్లబ్ లో లెజెండ్స్ కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ పోటీలను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ప్రతిభ ఉన్న క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం లభిస్తే అద్భుతంగా రాణిస్తారన్నారు. క్రీడాకారులకు ప్రాక్టీస్ చేసేందుకు అనువైన స్థలం కేటాయించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కేంద్రంగా రాజమహేంద్రవరం ఉండటంతో క్రీడా సౌకర్యాలను కల్పించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. రాజమండ్రి రూరల్ అర్బన్ శాసనసభ్యులు జిల్లా మంత్రిగా తాను, కలెక్టర్, ఎస్పీలు అంతా టీమ్ గా ఏర్పడి యుద్ధ ప్రాతిపదికన రాజమహేంద్రవరంలో క్రీడా మైదానం ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. క్రీడల పట్ల మక్కువ కలిగిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు క్రీడలకు ప్రాధాన్యత కల్పిస్తానన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తారన్నారు. ఇప్పటికే రూపకల్పన జరుగుతుందని కార్యక్రమంలో శాసన మండలి మాజీ సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు, ఆర్య కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చెల్లా శంకర్రావు, అడిషనల్ ఎస్పీ నిర్వాహకులు బాలాజీ, మురళీకృష్ణ, శ్రీనివాస్ చౌదరి, మాజీ రంజీ ట్రోఫీ ప్లేయర్ రమణ కిషోర్, కొండవీటి ప్రభాకర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మా అందరికీ ఆనందంగా కలిగి ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ ముఖ్యంగా ఈ టోర్నమెంట్ విజయవంతం కావాలని అందరికీ రాబోయే రోజుల్లో ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉన్నటువంటి రాజమండ్రిలో ఈ స్టేడియం నిర్మాణం విషయంలో కానీ, ఇతరత్ర క్రీడలను ప్రోత్సహించే విషయంలో కానీ ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఎంఎస్కే ప్రసాద్ గారు, ఆయన స్వయంగా క్రీడాకారుడు, అదేవిధంగా దేశంలో అనేక మంది క్రీడాకారులను తయారు చేసినటువంటి వ్యక్తి. ఆయన సలహాలు కూడా తీసుకుని ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారుల సహాయంతో ఈ రాజమండ్రి లాంటి ప్రధాన కేంద్రంలో ఒక మంచి స్టేడియం నిర్మించడానికి ఇక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరం కలిసి ఒక టీమ్గా ఏర్పడి దీన్ని తయారు చేస్తానికి ముందుకెళ్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రాంతాన్ని క్రీడల విషయంలో కూడా పూర్తిగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు కృషి చేస్తాం. రాబోయే రోజులు ఎక్కడి నుంచి జాతీయ స్థాయి క్రీడాకారులు తయారయ్యే విధంగా రాజమండ్రి వేదికగా తయారు చేస్తాం అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓటు వజ్రాయుధమని ప్రతి ఓటర్ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. ఓటర్ల దినోత్సవ సందర్భంగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. వై జంక్షన్ నుంచి శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం వరకు ర్యాలీ కొనసాగింది. ఓటు హక్కు విలువను, ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ స్లోగన్స్ తో ఘనంగా ర్యాలీ జరిగింది. ఎస్పీడి నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన గార్గ్, డిఆర్ఓటి సీతారామమూర్తి, ఇతర శాఖల అధికారులు, వివిధ ప్రభుత్వ కళాశాలల, జూనియర్ కాలేజీల విద్యార్థులు, జిల్లా స్థాయి అధికారులు, బూత్ స్థాయి అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పంగిడి గ్రామంలో జరిగిన శ్రీ ఆంజనేయ స్వామి వారి గుడి వార్షికోత్సవంలో కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవంలో నాయకులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, సూరపనేని చిన్ని, కంటమణి రామకృష్ణ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కొవ్వూరు 9వ అదనపు జిల్లా జడ్జి ఎం అనురాధ పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కొవ్వూరు మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం కోర్టు ఆవరణలో రాజమహేంద్రవరం ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 9వ అదనపు జిల్లా జడ్జి మాట్లాడుతూ కోర్టులో పనిచేస్తున్న న్యాయ సిబ్బంది, న్యాయవాదులు, న్యాయవాద గుమాస్తాలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి జీవీఎల్ సరస్వతి,
ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి సాయికృష్ణ, రెండవ మెజిస్ట్రేట్ కె నాగలక్ష్మి, బార్ ప్రెసిడెంట్ పై చలపతి న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మీకు దాంట్లో పని రాలేదు. సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్టాఫ్ మెంబర్స్, బార్ మెంబర్స్, ఆఫీసర్స్, ఇక్కడ ఉన్న లిటిగెంట్ పబ్లిక్ అందరూ ఆరోగ్యం గురించి వారి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం మెడికల్ క్యాంప్ అనేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ లో ప్రీ డెంటల్ చెకప్, ఐ చెకప్, జనరల్ ఫిజిషియన్ చెకప్ చేస్తారు. జనరల్ ఆర్ట్లో కూడా ఉంది. ఈ సర్వీసెస్ అందరూ ఇక్కడ నియర్ బై ఉన్న స్టాఫ్ మెంబర్స్, అడ్వకేట్స్, లిటిగెంట్ పబ్లిక్ అందరూ ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని రెగ్యులర్ గా చెకప్ చేయించుకుంటేనే ఏదన్నా ఉన్నా కానీ డిఫెక్ట్ అనేటటువంటి తెలుస్తుంది. అలా నెగ్లెక్ట్ చేయకుండా చెకప్ చేయించుకుని అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండి మంచి సమాజానికి చేస్తాను. ఈ విధంగా ఇటువంటి ఫ్రీ చెకప్ కి, మెడికల్ చెకప్ కి పిలిచిన వెంటనే వచ్చిన ఈ ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ వద్ద దళిత బచావో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ వల్లే మేలు జరుగుతుందని అన్నారు. కొవ్వూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎండి ఫసీ ఉలాబేగ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షులు డాక్టర్ వడియార్, చాగల్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలకుర్తి ప్రభాకర్, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షులు గోపాలపురం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ లోదర్ మార్టిన్, కొవ్వూరు పట్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బచ్చు బుచ్చిబాబు, రాజమండ్రి ప్లాట్ పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సాకా పుల్లారావు, నిడదవోలు పట్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నడవరపు భద్రం దొర, నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కారంకి వెంకటేశ్వరరావు, కిసాన్ సెల్ అధ్యక్షులు కాకర్ల హరిబాబు, పిసిసి నెంబర్ అబ్దుల్ షరీఫ్, తాళపూడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడమంచిలి చంద్రశేఖర్, కొవ్వూరు నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గెల్ల భాస్కర్ రావు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హామీలు నెరవేర్చడం కన్నా మరి నిద్రపోతుందో ఆ నిద్ర లేపాలని, ప్రజలకు న్యాయం చేయాలని, ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు మాట్లాడారు. వైఎస్ షర్మిలా గారి యొక్క ఆదేశాల ప్రకారం
రాష్ట్ర వ్యాప్తంగా 2 months బ్యాక్ ఒకసారి తాళీ బజావో కార్యక్రమాన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర చేయడం జరిగింది. ఈరోజు కొవ్వూరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మన పసి గారు, రఫీ గారు, అలాగే టౌన్ ప్రెసిడెంట్ ముచ్చుబాబు, అలాగే జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గ కోఆర్డినేటర్లు, టౌన్ ప్రెసిడెంట్లు, అలాగే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా వచ్చి ఈవేళ ఇక్కడ కొవ్వూరు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ఈ తాళీ బజావో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మన అందరికీ తెలుసు, ఈ ప్రపంచంలో బాగా అబద్ధాలు ఆడే ఏకైక వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు. అతను మేనిఫెస్టోలో ఈవేళ వరకు కూడా 7 నెలల కాలం పూర్తయింది, ఒకటి కూడా అమలు చేస్తున్నారు. ఇక్కడ ఏసీ లేదు సరిగా, కనీసం కూర్చుంటే కుర్చీ లేదు. నేను మంత్రి గారితో కూడా మన దుర్గేష్ గారికి ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. దయచేసి దీని మీద ఇంప్లిమెంట్ చేయాలని. అలాగే ఏపీఎస్ఆర్టీసీ ఉందండి, బస్ షెల్టర్ కట్టారండి. బస్ షెల్టర్లో బస్ షెల్టర్లో కూడా ప్యాసింజర్ నిలబడతాను లేకుండా చుట్టూరు ఏదో కట్టేసుకుంటున్నారు. మరి డిపో మేనేజర్లు ఏం చేస్తున్నారు, ఆర్టీసీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదేంటే జనరల్ సబ్జెక్ట్ కాబట్టి ఈ సబ్జెక్ట్లో నాకు ఉంది కాబట్టి బహిరంగ పెడతాను. దయచేసి దీని మీద ప్రభుత్వాన్ని చర్య తీసుకోవాలని. అందులోనూ చంద్రబాబు నాయుడు సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకి 6 మాసాలు 8 మాసాలు సంవత్సరాలు టైం అక్కలేదు. జగన్ ఉన్నాడంటే ఆడికేమో ఏమి తెలవని ముఖ్యమంత్రి అంత తగలబెట్టిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు ఏ టు జెడ్ తెలుసు కాబట్టి 4వ సంవత్సరం ముఖ్యమంత్రి చేస్తున్నాడు కాబట్టి ఏ ఊర్లో ఏ గ్రామంలో ఏముందో అన్నీ తెలుసు కాబట్టి ఆయన చాలా తేలిగ్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. కాబట్టి ఈ 6 ఇంప్లిమెంట్ తొందరగా చేయమని ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఒకసారి దండం పెట్టి చెప్పుకుంటున్నాం. తొందరగా ఈ 6 కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఒకసారి జెండాలు పైకెత్తండి. మీరు మధ్యలో మాట్లాడకండి సార్, మా జెండాలు పైకెట్టండి అన్న మాట వచ్చేది. వీడియోలు తెస్తున్నాం కదా, ఏమన్నా మీరు వెనక్కి రండి సార్. అన్ని పడేలాగా వేయండి. భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొవ్వూరు రాధాకృష్ణ స్కూల్ ఆధ్వర్యంలో 100 అడుగుల జాతీయ జెండాతో పురవీధులలో ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలో జనవరి 25వ తేదీన జరిగిన ర్యాలీలో స్కూల్ కరెస్పాండెంట్ మాట్లాడుతూ రాజ్యాంగం చూపిన బాటలో విద్యార్థులు నడుచుకుని దేశానికి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రేపు జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా మరి మన భారతదేశానికి సంబంధించి ఎంతో ముఖ్యమైనటువంటి జాతీయ పండుగ రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు 25వ తారీఖు ఇక్కడ మా రాధాకృష్ణ స్కూల్ నుండి 100 అడుగుల ఫ్లాగ్ తోటి పిల్లలు, స్టూడెంట్స్ తోటి, టీచర్స్ తోటి ర్యాలీ చేయడం జరుగుతుంది. మరి ఈ ర్యాలీ మరి మన భారతదేశానికి సంబంధించి ముఖ్యమైనటువంటి ఒక లా ఆఫ్ ది ల్యాండ్ కాన్స్టిట్యూషన్ మరి ఫోర్స్లోకి వచ్చినటువంటి రోజుగా జనవరి 26 మనం ప్రతి సంవత్సరం 1950 నుంచి మనం చేసుకుంటున్నాం. ఆ పండుగ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ర్యాలీ మేము చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో జెండాపై గౌరవం, మన భారత రాజ్యాంగంపై గౌరవం, మరి రిపబ్లిక్ డే పై అవగాహన మరింత పెంచుటకు, ఆల్రెడీ గౌరవం ఉంది, మరింత పెంచుటకు ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీకి సంబంధించి మరి రకరకాల వేషధారణలో పిల్లలు,
అలాగే చాలా రోజుల నుంచి టీచర్స్ కష్టపడి ఈ ర్యాలీని సక్సెస్గా చేయడం జరుగుతుంది. మరి కొవ్వూరు పట్టణ ప్రజలందరూ కూడా ఈ ర్యాలీని తిలకించి మన కొవ్వూరు పట్టణ ప్రజలకు మన రిపబ్లిక్ డే పై ఉన్న గౌరవాన్ని, అలాగే మన రాజ్యాంగంపై ఉన్న గౌరవాన్ని, మన కాన్స్టిట్యూషన్ పై ఉన్న గౌరవాన్ని మనం ఈరోజు మనం చాటి చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతుంది. మరి దీనికి కోఆపరేట్ చేసినటువంటి స్టూడెంట్స్, టీచర్స్, పత్రికా విలేకరులు, మరి పోలీస్ డిపార్ట్మెంటు, అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. से निकले उमड़ घुमड़ उस नदी को आज बहाना, स्वच्छता की जोत जागी, स्वच्छता की जोत जागी, स्वच्छता की जोत जागी, स्वच्छता की जोत जागी, जगमग सी जोत जागी, स्वच्छता की जोत जागी। పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవంను పురస్కరించుకుని ఏలూరు ఇండోర్ స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి జెండా ఊపి ప్రారంభించారు. ఓటర్గా నమోదు కావడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని, ఓటు వేసే వ్యక్తి ప్రజాస్వామ్యానికి శక్తి అని ప్లకార్డ్స్ ను చేతపట్టి నినాదాలతో విద్యార్థులు ర్యాలీని కొనసాగించారు. ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి ఓటర్ దినోత్సవ ప్రతిజ్ఞను కలెక్ట్ చేయించారు. అనంతరం ర్యాలీ కలెక్టరేట్లోనే గోదావరి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఓటర్ దినోత్సవం కార్యక్రమానికి చేరుకున్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ దేవకిదేవి, ఆర్డీఓ అచ్యుత, అంబరీష్, డిఆర్జీఏ పీడీఆర్ విజయరాజు, డీఈఓ వెంకట లక్ష్మమ్మ, డిఈఐఓ బి ప్రభాకర్ రావు, సెట్ వెల్ సిఈఓ కె ప్రభాకర్ రావు, హౌసింగ్ పీడీజీ సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ ఆర్ త్రినాథ్ బాబు, డిఎస్డిఓ శ్రీనివాసరావు, ఆర్ఐఓ చంద్రశేఖర్, తహసీల్దార్ శేషగిరి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి శ్రీదేవి, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, కళాకారులు, పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాలో అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను ప్రతి ఒక్కరిని ఈ శ్రమ పోర్టల్ నందు మార్చి 31వ తేదీలోగా నమోదు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమి సమావేశము హాల్లో శనివారం అసంఘటిత కార్మికులకు ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదు కార్యక్రమంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5 లక్షలకు పైగా అసంఘటిత రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నారని, వారిని సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించేందుకు వారందరినీ ఈ శ్రమ్ పోర్టల్ నందు నమోదు చేయవలసి ఉందన్నారు. ఈ పథకంలో చేరేందుకు 16 నుండి 59 సంవత్సరాల లోపు వయసు ఉండాలని, ఆదాయపు పన్ను వెల్లించాలని, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ మరియు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ సదుపాయం లేని వారు అర్హులన్నారు. సమావేశంలో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ పి శ్రీనివాస్, జిల్లా పరిషత్ సీఈఓ కె సుబ్బారావు, డిఆర్జీఏ పీడీఆర్ విజయరాజు, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి నాగేశ్వరరావు, డామా పీడీ సుబ్బారావు, జిల్లా పంచాయతీ అధికారి కె అనురాధ, వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ భాషా, ఐసీడీఎస్ పీడీ శారద, గృహ నిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ, డీఈఓ వెంకట లక్ష్మమ్మ, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్ పుష్పలత, కార్మిక సంఘాల ప్రతినిధులు డిఎన్విడి ప్రసాద్, డాంగి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అర్హత పొందిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొంది ఆ ఓటును సద్వినియోగం చేసుకుని సరైన ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఎస్వీఈఎస్ కళాశాలలో శనివారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందాలన్నారు. అంతేకాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదేవిధంగా సరైన ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే
విధంగా ప్రజలను చైతన్యపరచాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని తెలిపారు. అనంతరం తహసీల్దార్ కె లీవ జోజీ మాట్లాడుతూ ఓటు హక్కు యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. అనంతరం జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అదేవిధంగా గడిచిన ఎన్నికల్లో మెరుగైన సేవలు అందించిన బిఎల్ఓలను సత్కరించారు. వీరితో పాటుగా సీనియర్ ఓటర్లను సన్మానించారు. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మానవరంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం సింగరెడ్డి కేఎన్ఆర్ తో పాటుగా రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఐదేళ్లలో అనుకునే దాన్ని మార్చేదానికి మీకు గవర్నమెంట్ ఇచ్చిన ఈ ఆయుధం ఇది ఓటు అనేది. ఆ ఓటు మీరందరూ కలెక్టివ్ గా ఆలోచించుకొని వేస్తేనే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోగలుగుతారు. దానివల్ల మీ ఊరు బాగుంటుంది, మీ జిల్లా బాగుంటుంది, జిల్లా తర్వాత స్టేట్ బాగుంటుంది, స్టేట్ తర్వాత దేశం బాగుంటుంది. అది కేవలం ఒక్క ఓటే అని మాత్రం అనుకోకండి. రోజుల్లో ఇంత సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎవరి మీద లేదు. మీకు ఎవరు చెప్పక్కర్లా. మీరంతా నవ్వుతూ ఇంత జోవియల్గా ఉన్నా ఓటేసేటప్పుడు ఎలా ఆలోచిస్తారో నా కొడుకుల ద్వారా నేను విన్నా. మా పిల్లలిద్దరూ నాతో మాట్లాడిన మాటలు విన్నా. మీ అందరిలో ఆలోచన ఉంది. ఇంతకు ముందు మీ తల్లిదండ్రుల కన్నా కూడా మీరు ఇంకా బాగా ఆలోచించగలుగుతున్నారు. మంచి రాష్ట్రాన్ని, మంచి దేశాన్ని పెంపొందించుకునే దానికి మీ దగ్గర మీ ఓటుని మీరు ఉపయోగించుకోగలరు. నాకు తెలిసి ఆ విషయం. మీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా మార్చండి. మీ ఇంట్లో మీ తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ మీ నుంచే రావాలి. మీరు పర్ఫెక్ట్ గా ఎవరికి భయపడకుండా మీరు ఏం చేయాలనుకున్నారో అది చేసే అవకాశం మీకు వచ్చింది ఈ టెక్నాలజీ ద్వారా. దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకొని మీరందరూ సరైన నాయకత్వాన్ని ఎన్నుకొని మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ఊరిని ముందు ఈ ఊరి మీద పెట్టండి. మీ కాన్సన్ట్రేషన్ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ నేషనల్ ఓటర్స్ డే అనేది ఎందుకు పెట్టారంటే మన 2011 సంవత్సరం నుంచి, అంటే ఇప్పుడు మన 15వ నేషనల్ ఓటర్స్ డే జరుపుకుంటున్నాం. జనవరి 25, 1950 సంవత్సరంలో మన జాతీయ ఎలక్షన్ కమిషన్ స్థాపించబడింది. 50లో స్థాపించినప్పుడు దాన్ని 25వ తారీఖున స్థాపించారు. నెక్స్ట్ డే జనవరి 26 రిపబ్లిక్ డే. అందుకోసమని జనవరి 25 అనేది మనకు జాతీయ ఓటర్స్ దినోత్సవంగా పెట్టారు. ఈ పెట్టిన తర్వాత 2011 సంవత్సరంలో ఒక దినోత్సవం విధంగా జరుపుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని ప్రభుత్వం వారు మనకి పెట్టి ఉన్నారు. ఇంతకుముందు గురుగారు చెప్పారు, తెల్లవారుజామున వరకు వెయిట్ చేసి వాటించి 500, 1000, 2000 కోసం ఎదురు చూసే రోజులు పోయింది సార్. ఈ జనరేషను మీరు బాగా చదువుకుంటే మీ కెరీర్ డెవలప్ చేసుకోవచ్చు. మంచి నాయకుడిని ఎన్నుకుంటే మీ ప్రాంతాన్ని, మీ గ్రామాన్ని, మీ రాష్ట్రాన్ని, మీ దేశాన్ని బాగు చేసుకోవచ్చు అనేటువంటి కాన్సెప్ట్లోకి ఇవాళ చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అలాంటి ఆలోచన చేస్తున్నారు. అయితే అన్ఫార్చునేట్గా ఓటర్ల కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయినంత స్పీడ్గా ఓటు వేసే రోజున అంత ఉత్సాహాన్ని ప్రదర్శించట్లేదు అక్రాస్ ద కంట్రీ. దయచేసి మీ ఓటుని మీరు ఎన్నుకోండి. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.